అండ్ తెలంగాణ గ్రీన్ ఫండ్ కాన్స్టిట్యూషన్. అంటే ఇక్కడ మనము కాలేజ్కి లైక్ ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసాం కదా, అప్పుడు 100 రూపీస్ పే చేయాలి ఆన్లైన్లో. ఆ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. సో నాకు మొత్తం గవర్నమెంటే కడుతుంది కాబట్టి జస్ట్ ఈ సెల్ఫ్ రిపోర్టింగ్లో 100 రూపీస్ కట్టాలి. ఇన్ కేస్ మీకు అంటే ఈ ట్యూషన్ ఫీజు దగ్గర కొంచెం అమౌంట్, అంటే ఇప్పుడు నేను సెల్ఫ్ రిపోర్టింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టాను కదా ఫస్ట్ కాలేజ్లో అప్పుడు వచ్చినప్పుడు. సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టినప్పుడు నాకు ఈ ఫీ రియంబర్స్మెంట్ అనేది రాలేదు. 27,000 వచ్చింది. 27,000 అప్పుడు ఇక్కడ ఏంటిది, ట్యూషన్ ఫీజు షుడ్ బి అంటే క్యాండిడేట్ పే చేసేది 27,000. అంటే ఇప్పుడు మన సెల్ఫ్ రిపోర్టింగ్లో 100 రూపీస్ కట్టాలి. ఎందుకు, కాన్స్టిట్యూషన్ అది అంటే మన జాయిన్ అయ్యేది సెల్ఫ్ రిపోర్టింగ్కి అదొకటి, కాలేజ్ ఫీజు అన్నట్లాగా. ఓకే, అడ్మిషన్ కోసం 27,000 ఏమో కాలేజ్ ఫీజు. ఇది ఫస్ట్ ఇయర్కి అనమాట. సో ఇవి రెండు సెల్ఫ్ రిపోర్టింగ్లో చేయాలి. ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ వచ్చి జస్ట్ 100 రూపీసే కట్టాలి ఒకవేళ ఫుల్ వస్తే, లేకపోతే మీకు ఎంత వచ్చిందో అంత కట్టాలన్నమాట. ఓకే, క్లియర్? సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి? సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలంటే ఫస్ట్ అక్కడికి మనము పేమెంట్ బటన్ ఉంటుంది కదా, పేమెంట్ చేసిన తర్వాత అక్కడ ఒక బటన్ ఉంటుంది అన్నమాట, యాక్సెప్ట్ మై సీట్ అని. సో అక్కడ మీరు యాక్సెప్ట్ ఆర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ మీద ఒత్తిన తర్వాత మీరు అంటే ఆ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ అయినట్టు, అప్పుడు ప్రాపర్గా అంటే మీకు సీట్ వచ్చినట్టు కాలేజ్లో మీరు ఆ సీట్ తీసుకున్నట్టు. తర్వాత